అమెజాన్ కంపెనీ నుండి ట్రాన్స్పోర్టేషన్ రిప్రజెంటేటివ్ అనే ఉద్యోగాల కోసం రిక్రూట్ అయితే చేస్తున్నారు. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ వీడియో కింద డిస్క్రిప్షన్లో రిజిస్ట్రేషన్ లింక్ ఉంటుంది అమెజాన్ది. అది రిజిస్ట్రేషన్ చేసుకోండి. తర్వాత వితిన్ 1 మినిట్కి మీకు టెస్ట్ మెయిల్ అనేది కూడా పంపిస్తారు. ఆ టెస్ట్ వచ్చేసి 48 అవర్స్లో మీరు రాయాల్సి ఉంటుంది. తర్వాత రాస్తే కనుక ఆ యొక్క టెస్ట్ అనేది కూడా యాక్టివ్లో అయితే ఉండదు. వన్స్ ఆ టెస్ట్ రాసిన తర్వాత అది సక్సెస్ఫుల్గా మీరు పాస్ అయితే డైరెక్ట్గా ఇన్ ఆఫీస్ ఇంటర్వ్యూ లేకపోతే ఆన్లైన్ ద్వారా ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. దాంట్లో సెలెక్ట్ అయితే అమెజాన్లో జాబ్ వస్తుంది. ఫస్ట్ రౌండ్ వచ్చేసి ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది. సెకండ్ వచ్చేసి ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ 2 రౌండ్స్లో మీరు సెలెక్ట్ అయితే అమెజాన్ కంపెనీలో జాబ్ వస్తుంది. వీడియో కింద డిస్క్రిప్షన్లో రిజిస్ట్రేషన్ లింక్ ఉంటుంది, చెక్ చేసి అప్లై చేయండి. సో మనకి అమెజాన్ కంపెనీ నుండి ట్రాన్స్పోర్టేషన్ రిప్రజెంటేటివ్ అనే ఉద్యోగాల కోసం రిక్రూట్ అయితే చేస్తున్నారు. సో ట్రాన్స్పోర్టేషన్ ఆపరేషన్ సెంటర్ కింద మనం వర్క్ చేయాల్సి ఉంటుంది హైదరాబాద్ ఆఫీస్ నుండి. సో ఇది వచ్చేసి మనము టైమ్లీ పికప్ అండ్ డెలివరీ ఆఫ్ ఫ్రైట్ ఫ్రమ్ వెండర్ అమెజాన్ ఫుల్ఫిల్మెంట్ సెంటర్ బేస్డ్ కాన్సెప్ట్ మీద ఈ యొక్క ట్రాన్స్పోర్టేషన్ రిప్రజెంటేటివ్ అనే రోల్ కోసం వీళ్ళు రిక్రూట్ అయితే చేస్తున్నారనమాట. సో ట్రాన్స్ కెరీర్స్ హబ్స్ వేర్ హౌస్ ప్రాసెస్ కింద ఈ యొక్క ట్రాన్స్పోర్టేషన్ రిప్రజెంటేటివ్ అనే రోల్ కోసం వీళ్ళు రిక్రూట్ అయితే చేస్తున్నారు. ఇన్బౌండ్ ఆపరేషన్ డీల్స్ విత్ వెండర్ కెరీర్ ఎఫ్సి రిలేషన్షిప్స్ మీద మనం వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. దానికి సంబంధించిన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉంటాయో దాన్ని బట్టి మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. ఈ జాబ్ రోల్కి సంబంధించిన రెస్పాన్సిబిలిటీస్ విషయానికి వస్తే, కమ్యూనికేషన్ విత్ ఎక్స్టర్నల్ కస్టమర్స్ లైక్ క్యారియర్స్ ఉంటారు, వెండర్స్ ఉంటారు, సప్లయర్స్ మరియు ఇంటర్నల్ కస్టమర్ లైక్ రీటైల్, ఫినాన్స్, సాఫ్ట్వేర్ సపోర్ట్, ఫుల్ఫిల్మెంట్ సెంటర్స్ తోటి వర్క్ చేయాల్సి ఉంటుంది. మీకు ఫుల్ డేటా ఫ్రమ్ న్యూమెరికల్ డేటాబేస్ యూజింగ్ ఎక్సెల్, యాక్సెస్, తర్వాత ఎక్స్క్యూఎల్ అండ్ అదర్ డేటా మేనేజ్మెంట్ సిస్టమ్స్ మీద వర్క్ చేయాలి. దీని మీద మీకు బేసిక్గా నాలెడ్జ్ అనేది కూడా ఉండాల్సి ఉంటుంది. దీనికి ఎనీ టైప్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు 2021 నుండి 25 పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే కెరీర్ గ్యాప్ క్యాండిడేట్స్ జాబ్ కోసం ట్రై చేస్తున్నారో వాళ్ళకి ఇది చేసి ఒక మంచి జాబ్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. ట్రై చేయండి తప్పనిసరిగా. తర్వాత ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ బోత్ వెర్బల్ అండ్ రిటర్న్లో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. శాలరీ అప్ టు 35,000 వరకు ఇవ్వడం జరుగుతుంది. అదర్ కంపెనీ బెనిఫిట్స్ కూడా మనకి లభిస్తుందన్నమాట. 24/7 షిఫ్ట్ కింద ఆపరేటింగ్ ఎన్విరాన్మెంట్ తోటి ఈ యొక్క ఉద్యోగాలంటే వీళ్ళు భర్తీ అయితే చేస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అమెజాన్ కంపెనీకి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఫామ్ ఈ విధంగా ఉంటుంది. అమెజాన్ రిజిస్ట్రేషన్ ఫామ్ అని జాబ్ డీటెయిల్స్ కింద ట్రాన్స్పోర్టేషన్ రిప్రజెంటేటివ్ అనే జాబ్ రోల్ కనిపిస్తుంది. ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన జాబ్ డీటెయిల్స్ ఆ యొక్క రిజిస్ట్రేషన్ ఫామ్లో కూడా మీకు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత సోర్స్ డీటెయిల్స్ అని, మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్, డేట్ ఆఫ్ బర్త్ అని, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్, డిసబిలిటీ క్యాండిడేట్, అదర్ డీటెయిల్స్ అంతా ఫిల్ చేసేసి కింద సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది. అది ట్యాప్ చేసి సరిపోతుంది. ఇదే ఫామ్లో మీ యొక్క రెజ్యూమే అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. దాన్ని బట్టి ఏదైతే మీ యొక్క స్కిల్స్ ప్రాపర్గా ఉండి ఆ యొక్క పర్టికులర్ జాబ్కి షార్ట్ లిస్ట్ అయితే కనుక మీకు టెస్ట్ మెయిల్ అనేది కూడా వస్తుంది, లేకపోతే రిగ్రెట్ మెయిల్ అయితే వస్తుంది. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఏదో ఒక మెయిల్ అయితే కూడా అమెజాన్ కంపెనీ నుండి ఆన్ ది స్పాట్ అయితే వస్తుందన్నమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేయండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను మరిన్ని లింక్స్ అనేది కూడా మీకు ప్రొవైడ్ చేసి పెడతాను గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.